3.8 బిలియన్ సంవత్సరాల క్రితం గ్రహాలు ఎలా ఉండేవి? గతంలో సోలార్ సిస్టమ్ ఎలా ఉండేదో ఎప్పుడైనా ఆలోచించారా? గ్రహాలు ఇంతే ఉన్నాయా లేకపోతే కంప్లీట్ గా మారిపోయాయా? అది తెలుసుకోవాలంటే 380 కోట్ల సంవత్సరాల వెనక్కి టైం ట్రావెల్ చేయాలి. సో సిట్ బ్యాక్, రిలాక్స్, ఎంజాయ్ అండ్ వాచ్ ది వీడియో టిల్ ది ఎండ్. పర్టికులర్ గా ఈ డేట్ ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాం? 4.1 నుండి 3.8 బిలియన్ సంవత్సరాల మధ్య సమయాన్ని లేట్ హెవీ బంబార్డ్మెంట్ పీరియడ్ అంటారు. అసలు ఆ టైంలో ఏం జరిగింది? పెద్ద పెద్ద అంతరిక్షరాళ్లు గ్రహాల మీద పెను విధ్వంసాన్ని సృష్టించాయి. జనరల్ గా ఇన్వెస్టిగేషన్ ఎవరైనా ఫస్ట్ నుండి మొదలు పెడతారు, బట్ మనం మాత్రం గ్యాస్ జైంట్స్ తో మొదలు పెడదాం. అవే జూపిటర్, సాటర్న్, యురేనస్ మరియు నెప్ట్యూన్. వీటిని సెలెక్ట్ చేసుకోవడానికి ఒక మెయిన్ రీజన్ ఉంది. వాయువులతో నిండి ఉంటాయి కాబట్టి బయటి లేయర్స్ లో మన భూమిలాగా అసలు రాళ్లే ఉండవు. అడుగేస్తే చాలు లోపలికి పడిపోతాం. లేట్ హెవీ బంబార్డ్మెంట్ పీరియడ్ లో అనేక ఆస్ట్రాయిడ్స్ గ్యాస్ జైంట్స్ మీద దాడి చేశాయి, కానీ వాటి మేఘాలు ఆస్ట్రాయిడ్స్ ని మింగేశాయి. కాబట్టి జూపిటర్, సాటర్న్, యురేనస్ మరియు నెప్ట్యూన్ పుట్టినప్పటి నుండి అసలు మారలేదు. ఇక్కడే ఒక ట్విస్ట్. ఆస్ట్రాయిడ్స్ లో మినరల్స్ ఉంటాయి. ఇవి రంగురంగుల్లో ఉంటాయి. మేఘాలతో జరిపిన కెమికల్ రియాక్షన్స్ తో మినరల్స్ గ్యాస్ జైంట్స్ రంగుని మార్చేశాయి అని కొంతమంది సైంటిస్టులు చెప్పారు. సైంటిస్టులు ఊరకనే ఈ మాటలు చెప్పారు అనుకోవద్దు. వారి దగ్గర పక్కా ఎవిడెన్స్ ఉంది. అదేంటి? 1993లో షూమేకర్ లివై 9 అనే కామెట్ జూపిటర్ ని ఢీకొట్టింది. కామెట్ లోపల ఉన్న మెటీరియల్ అంతా జూపిటర్ మేఘాల్లో కలిసిపోయి దాని మిశ్రమాన్ని మార్చేసింది. దీంతో పాటే నల్లటి రంగులోని సుడిగుండం పుట్టింది. అయితే సోలార్ సిస్టమ్ పుట్టినప్పటి నుండి గ్యాస్ జైంట్స్ లో మార్పు లేకపోయినా వాటి మూన్స్ కథ వేరు. గ్యాస్ జైంట్స్ పుట్టినప్పుడు వాటి చుట్టూ అసలేం లేవు. ఎప్పుడైనా ఒక గ్రహం యొక్క సొంత మెటీరియల్ తో చంద్రుడు తయారవుతాడు, కానీ నెప్ట్యూన్ మూన్ ట్రైటన్ మాత్రం ఎక్కడి నుండో వచ్చి గ్రావిటీలో చిక్కుకుంది. ఇన్ఫాక్ట్ గ్యాస్ జైంట్స్ చుట్టూ తిరిగే ప్రతి చంద్రుడు అలానే వచ్చి ఉండొచ్చు. సరే, ఇక మిగతా గ్రహాల దగ్గరికి వద్దాం. 3.8 బిలియన్ సంవత్సరాల క్రితం, అంటే లేట్ హెవీ బంబార్డ్మెంట్ తర్వాత మెర్క్యూరీ అగ్నిగోళంలా తయారైంది. మెసెంజర్ శాటిలైట్ కనిపెట్టిన రహస్యాలు దీనికి సాక్ష్యం. ఆస్ట్రాయిడ్స్ చేసిన విధ్వంసం వల్ల ఏర్పడిన గుంటలు చాలానే ఉన్నాయి. ఇవి కొన్ని మీటర్ల నుండి కొన్ని వేల కిలోమీటర్స్ సైజ్ లో ఉండటాన్ని మీరు చూడొచ్చు. వీటిని క్రేటర్స్ అంటారు. అయితే కొన్ని క్రేటర్స్ రీసెంట్ గా, అంటే కొన్ని మిలియన్ల సంవత్సరాల క్రితం ఏర్పడినవి కూడా ఉన్నాయి. వీటి మధ్యలో ఒక చిన్న కొండలా ఉంటుంది. పాత క్రేటర్స్ లో కూడా చిన్న కొండలు ఉండేవి, కానీ మట్టి కదలికల వల్ల అవి నాశనం అయిపోయాయి. లేట్ హెవీ బంబార్డ్మెంట్ సమయంలో మెర్క్యూరీలో అగ్నిపర్వతాలు యాక్టివ్ గా ఉన్నాయి. సో వీటి నుండి వచ్చిన లావా కొన్ని క్రేటర్స్ ని కవర్ చేసి రాయిగా మార్చేసింది. సూర్యుడికి ఇంత దగ్గరగా ఉంది కాబట్టి మెర్క్యూరీ సర్ఫేస్ దారుణమైన రాపిడికి గురవుతుంది. అంటే సూర్యుడు మెర్క్యూరీని ఒక రబ్బర్ బ్యాండ్ లా లాగి వదులుతాడు. సోలార్ సిస్టమ్ లోకెల్లా అతి వింతైన క్రేటర్ మెర్క్యూరీ మీదే ఉంటుంది. అదే కెలోరిస్ బేసిన్. అనేక ఆస్ట్రాయిడ్స్ గుద్దడంతో ఏర్పడిన ఈ క్రేటర్ లో సోలార్ సిస్టమ్ లోనే అతి పెద్ద గుంటలు ఉంటాయి. కెలోరిస్ బేసిన్ సైజ్ తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. అది 1550 కిలోమీటర్స్. దీంతో పోలిస్తే అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం సైజ్ కేవలం 1250 కిలోమీటర్స్ మాత్రమే. హలో ఫ్రెండ్స్, మీరు ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నెక్స్ట్ టాప్, సోలార్ సిస్టమ్ లోనే అతి హాటెస్ట్ గ్రహం అదే వీనస్. వీనస్ లో యాసిడ్ వర్షాలు కురుస్తాయి. సో టెంపరేచర్ 480 డిగ్రీస్ ఉంటుంది. కానీ వీనస్ అసలు ఇలా ఉండేది కాదు. రీసెర్చ్ ప్రకారం బిలియన్ల సంవత్సరాల క్రితం వీనస్ అచ్చం భూమిలా ఉండేది. లేట్ హెవీ బంబార్డ్మెంట్ టైంలో అనేక కామెట్స్ వీనస్ ని గుద్దేశాయి. కామెట్స్ అనగానే విధ్వంసం సృష్టించే రాళ్లే గుర్తొస్తాయి, బట్ వాటి ద్వారానే భూమి మీదకు నీరు వచ్చింది అనే విషయం మర్చిపోకూడదు. బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ క్రితం ప్లానెట్స్ ని గుద్దిన కామెట్స్ లో ఉన్న ఐస్ అంతా కరిగి నీరుగా మారింది. గ్రహానికి కావాల్సినంత గ్రావిటీ, వాతావరణం ఉంటే నీరు అంతరిక్షంలోకి ఎస్కేప్ అవ్వకుండా సముద్రాలు, సరస్సులు మరియు నదులుగా మారుతుంది. ఇప్పుడైతే వీనస్ ఒక నరకంలా ఉంటుంది. కానీ బిలియన్ల సంవత్సరాల క్రితం టెంపరేచర్స్ 50 డిగ్రీస్ కి మించి ఉండేది కాదు. సో ఇప్పటి భూమిలా అప్పటి వీనస్ లో కూడా పెద్ద పెద్ద సముద్రాలు ఉండేవి. ప్లస్ జీవం కూడా పుట్టి ఉండొచ్చు. 300 మిలియన్ల సంవత్సరాల టైం పీరియడ్ లో కామెట్స్ నుండి వచ్చిన నీటిని స్టోర్ చేసుకుని కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా ఉన్న వాతావరణంతో వీనస్ కళకళలాడేది. కానీ ఏదో జరిగింది. కార్బన్ డైఆక్సైడ్ శాతం చాలా ఎక్కువైపోయింది. దీనివల్ల వేడి పెరిగింది. వేడి పెరిగితే ఏమవుతుంది? ఉన్న నీరంతా ఆవిరిగా మారిపోయి ఎస్కేప్ అయిపోతుంది. సంవత్సరాలు గడిచే కొద్దీ కార్బన్ డైఆక్సైడ్ లాంటి గ్రీన్ హౌస్ గ్యాసెస్ వేడిని వీనస్ లోనే ట్రాప్ చేసి ఇప్పటి నరకంగా మార్చాయి. దీనివల్ల జీవం చచ్చిపోయింది. ప్లస్ కొత్త జీవం పుట్టలేదు. నెక్స్ట్ మన భూమి గురించి మాట్లాడుకోవాలి. ఇప్పుడు భూమి మీద ఉన్న సముద్రాలు, నదులు, పచ్చటి అడవులు ఒకప్పుడు ఉండేవి కావు. 3.8 బిలియన్ సంవత్సరాల క్రితం లేట్ హెవీ బంబార్డ్మెంట్ పీరియడ్ తర్వాత భూమి చాలా మారిపోయింది.
అప్పుడే భూమి మీద నవశకం మొదలైంది. అసలు ఆ సమయంలో ఏం జరిగింది? ఆ రోజుల్లో భూమి బయటి లేయర్ అయిన క్రస్ట్ ఎవాల్వ్ అయ్యింది. అప్పుడే టెక్టానిక్ ప్లేట్స్ ప్లస్ వాటి కింద ఉన్న స్ట్రక్చర్స్ డెవలప్ అయ్యాయి. ఇవి డెవలప్ అవ్వడానికి టైం పడుతుంది. ప్లస్ కదలికల వల్ల భూకంపాలు ఎక్కువగా వచ్చేవి. వాటితో పాటే అగ్నిపర్వతాలు బద్దలయ్యి భూమి వాతావరణం మొత్తం గ్రీన్ హౌస్ గ్యాసెస్ తో నింపేశాయి. ఆక్సిజన్ అనేది పీల్చుకునేంత ఫ్రీగా లేదు. భూమి పుట్టిన 500 మిలియన్ సంవత్సరాలకే నీరు వచ్చింది అనే ఆధారం ఉంది. దీనికి గ్నీయిస్ అనే రాళ్లే సాక్ష్యం. ఈ రాళ్ల మీద ఉండే చారలు వేడెక్కిన లావా కూల్ అవ్వడం వల్ల వచ్చాయి. లావా కూల్ అవ్వడం వల్ల అంటే నీరు ఉన్నట్టే కదా. ఇప్పుడు సూర్యుడు ప్రకాశించే దాంట్లో ఆ సమయంలో కేవలం 30% మాత్రమే ప్రకాశించేవాడు. కాబట్టి భూమి టెంపరేచర్స్ చాలా తక్కువగా ఉండేవి. అప్పుడే స్ట్రోమాటోలైట్స్ అనే జీవులు పుట్టాయి. స్ట్రోమాటోలైట్స్ ని ఒక జీవి అనకూడదు. ప్రస్తుతానికి అవి శిలాజాల రూపంలోనే దొరుకుతాయి. బట్ 1.8 బిలియన్ సంవత్సరాల క్రితం సయోనోబాక్టీరియా, సల్ఫర్ ని వాడుకొని బతికే సల్ఫర్ రెడ్యూసింగ్ బ్యాక్టీరియా, స్యూడోమోనాడోటా అనే బ్యాక్టీరియా ఉండేవి. ఇవి 1.2 బిలియన్ సంవత్సరాల క్రితం వరకు బతికి అంతరించి చివరికి స్ట్రోమాటోలైట్స్ లాంటి రాతి శిలాజ దిబ్బలుగా ఈ రోజు దర్శనమిస్తున్నాయి. ఇవన్నీ కలిపి కార్బన్ డైఆక్సైడ్ ని పీల్చుకుని ఆక్సిజన్ ని వదిలేవి. అంటే ఇప్పటి చెట్ల టైప్ లో అన్నమాట. సో కోట్ల సంవత్సరాల క్రితం భూమి మీద ఉన్న మొత్తం కార్బన్ డైఆక్సైడ్ ని ఆక్సిజన్ గా మార్చి కాంప్లెక్స్ జీవ పుట్టుకకు కారణమైంది ఈ స్ట్రోమాటోలైట్సే. ఫైనల్ గా మార్స్ కి వచ్చేసాం. ఇప్పుడు భూమి ఎలా అయితే ఉందో 3.8 బిలియన్ సంవత్సరాల క్రితం మార్స్ అలా ఉండేది అని సైంటిస్టులు నమ్ముతున్నారు. వీనస్ అండ్ భూమి మీద పడినట్టుగానే మార్స్ మీద కూడా నీటితో నిండిన కామెట్స్ పడ్డాయి. ఇప్పుడైతే మార్స్ వాతావరణం చాలా పల్చగా ఉంటుంది. కానీ కామెట్స్ పడి నీటితో నిండిన మార్స్ కథ వేరుగా ఉండేది. 3.8 బిలియన్ సంవత్సరాల క్రితం దట్టమైన వాతావరణంతో నిండిన మార్స్ ని చూస్తే అసలు గుర్తుపట్టం. అదనంగా ఈ రోజు చల్లటి నరకంలా కాకుండా ప్లెజెంట్ టెంపరేచర్స్, నీటితో నిండిన సముద్రాలు, నదులతో మార్స్ అచ్చం ఇప్పటి భూమిలా ఉండేది. మరి ఇన్ని ఉంటే జీవం ఉండాలి కదా. అనేక శాటిలైట్స్ మార్స్ చుట్టూ తిరుగుతూ చూసినప్పుడు కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడ్డాయి. నది ఎండిపోతే ఏమవుతుంది? అది పారిన దారి మిగిలిపోతుంది కదా. ఆకాశం నుండి చూస్తే ఈ దారులు ఎలా కనబడతాయి? చారల్ టైప్ లో కనబడతాయి. సేమ్ ఒకప్పుడు నదులు పారిన ఆనవాళ్లు ఇలాంటి చారల రూపంలో శాటిలైట్స్ కి కనబడ్డాయి. అలానే మార్స్ నేల కింద ఇసుక మరియు మట్టితో వాటర్ మిక్స్ అయ్యి బంకగా తయారైన ఆనవాళ్లు కూడా బయటపడ్డాయి. దీన్ని బట్టి చూస్తే మార్స్ మీద ఇదివరకు జీవానికి కావలసిన వనరులన్నీ పుష్కలంగా ఉన్నాయని ఒప్పుకోక తప్పదు. అందుకే సైంటిస్టులు ఒక ఇంట్రెస్టింగ్ థియరీను నమ్మారు. అదేంటంటే మార్స్ మీద జీవం పుట్టి అది భూమి మీదకు తరలి వచ్చింది. అదెలా పాసిబుల్ అవుతుంది? ఆ జీవులు తెలివైనవిగా ఎవాల్వ్ అయ్యి రాకెట్స్ ద్వారా భూమి మీదకు వచ్చేసాయంటారా? లేదు. మార్స్ నుండి విడిపోయిన రాళ్ల లోపల ఉన్న ఐస్ లో సూక్ష్మ జీవులుగా దాక్కుని జీవం భూమి మీదకు క్రాష్ అయింది అనే థియరీ ఉంది. ఇన్ఫాక్ట్ భూమి మీద మాత్రమే కాదు, విశ్వంలోని ఇతర గ్రహాల్లో జీవం పుట్టి అంతరిక్ష రాళ్ల ద్వారా కొన్ని మిలియన్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న వేరే గ్రహాల మీదకు జీవం పాకిపోయింది అనే థియరీ ఒకటి ఉంది. దీన్నే పాన్స్పర్మియా అంటారు. చాలా మంది సైంటిస్టులు ఈ థియరీను నమ్ముతారు. కొన్ని కోట్ల సంవత్సరాలు మార్స్ జీవానికి ఆవాసంగా పనిచేసి ఉండొచ్చు. ఇన్ఫాక్ట్ ఇప్పుడు భూమి మీద వాతావరణం కంటే ఇంకా బెటర్ వాతావరణం ఉందేమో. బట్ దేనికైనా ఒక ఎండ్ ఉంటుంది. మార్స్ విషయంలో కూడా అదే జరిగింది. దాని మధ్యలో ఉండే కోర్ చాలా చిన్నది. సో అది త్వరగా చల్లబడిపోయింది. కోర్ చల్లబడితే ఏమవుతుంది? మన భూమి లోపల ఉన్న ఐరన్ కోర్ తిరగడం వల్లే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పుడుతుంది. సో మార్స్ కోర్ చల్లబడి రాయిలా మారిపోయి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని ప్రొడ్యూస్ చేయడం ఆపేసింది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పోవడంతో సూర్యుడు తన ప్రతాపం చూపించి వాతావరణాన్ని ఆవిరి చేశాడు. ఇక వాతావరణం లేకపోవడంతో నీరంతా ఇంకిపోయి చివరికి మార్స్ ఒక జీవచ్చవంలా తయారైంది. అయితే తరువాత వచ్చే ప్లానెట్స్ అన్ని గ్యాస్ జైంట్స్. వీటి గురించి ఆల్రెడీ డిస్కస్ చేశాం కదా. ఇక 3.8 బిలియన్ సంవత్సరాల క్రితం గ్రహాలన్నీ ఎలా ఉండేవో ఈ వీడియో ద్వారా మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్పేస్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ అవ్వాలంటే వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. మీ సపోర్ట్ వల్లే ఈ ఛానల్ ముందుకు కదులుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈస్ యువర్ ఫ్యాంటమ్ సైనింగ్ ఆఫ్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వన్.